హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ వరల్డ్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో హల్వా ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్ మెథడ్. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఫేవరెట్ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలో టిప్స్తో సహా చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 3 బీట్రూట్లను అయితే తీసుకోవాలి. నేను 3 మాత్రమే తీసుకున్నాను, మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. గ్రామ్స్ వైజ్ లో చెప్పాలంటే నేను తీసుకున్న బీట్రూట్లు 1/2 kg ఉంటాయి. బీట్రూట్ పైన పీల్ అంతా రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరి పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు త్వరగా గ్రైండ్ అవ్వదు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం ఒక కప్పునైతే తీసుకోండి. నేను ఈ కప్పుతో మెజర్మెంట్స్ చేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల వరకు బీట్రూట్లు అయితే వేసాను. అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి, పలుకులు ఉండకూడదు. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి స్ట్రైనర్ తీసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వీలైనంత వరకు వడకట్టుకొని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు వాటర్ని అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వడకట్టుకోవాలి. మొత్తానికి బీట్రూట్ జ్యూస్ అనేది ఇలా సపరేట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ పోతుంది. ఇప్పుడు మనం ఎందులో అయితే ఈ బీట్రూట్ హల్వా చేయాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్ కూడా తీసుకొని మనం వడకట్టి పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ని మరొకసారి అయితే వడకట్టుకోవాలి. రెండోసారి కూడా స్ట్రైన్ చేసుకోవటం వల్ల బీట్రూట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. దానివల్ల బీట్రూట్ హల్వా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని వేసుకుంటున్నాను, మీరు ఇదే ప్లేస్ లో షుగర్ ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ కూడా ఇందులో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల మనకి బీట్రూట్ హల్వా అనేది మంచి టెక్స్చర్ అయితే వస్తుందండి. ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లము కరిగేదాకా అయితే కలుపుకోవాలి, మరి పూర్తిగా కరగాల్సిన పనేం లేదు, కొంచెమైనా కరగాలి. ఇలా బాగా కలుపుకున్న బీట్రూట్ జ్యూస్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి షేప్స్ ఉన్న బౌల్స్ ఏమైనా తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. మనం బీట్రూట్ హల్వా రెడీ అయిన తర్వాత వెంటనే బౌల్లోకి అయితే చేంజ్ చేయాలి. అప్పటికప్పుడు నెయ్యి రాయటం లేట్ అవుతుంది కదా, అందుకే ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెయ్యి రాసిన తర్వాత ఇప్పుడు దీనిపైకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ని ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ అనేది అడుగున ఉండిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. మంటని మాత్రం అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి. మనం దగ్గరే ఉండి లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ లో పెడితే మంట ఎక్కువ రావటం వల్ల గడ్డలు గడ్డలుగా అయిపోతుందండి, హల్వా అనేది మంచి టెక్స్చర్ అయితే రాదు. అందుకే మనం పక్కనే ఉండి నిదానంగా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని మరలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ఇలా దగ్గరికి పడిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరలా కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ప్యాన్ కి సపరేట్ అవుతున్న టైంలో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు పలుకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కుక్ అయ్యే టైంలోనే జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేయటం వల్ల మనం హల్వా తినేటప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ గా అనిపిస్తుంది. ఇదే టైంలో మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని హల్వా మొత్తంలో కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకొని గ్యాస్ ఆపేసుకొని కడాయిని అయితే పక్కకు దించేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ హల్వాని అయితే వేసుకోవాలి. హల్వా మొత్తం వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని పైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత 1 గంట పాటు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. లేదంటే 1 అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది. నేను 1 అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా రెడీ అయిపోయింది కదా మనకి హల్వా అనేది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే వేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా బౌల్లో నుంచి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. పెద్ద కష్టమేం పడకుండా ఇలా ఈజీగా వచ్చేసింది అంటే హల్వా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ హల్వాని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. ఎంత చక్కగా వచ్చిందో కదా హల్వా పీసెస్ అనేది. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయటం మర్చిపోకండి.